అందరికీ హాయ్ అండి. ఓజీ 2 కళ్యాణ్ గారి బ్యానర్ అయిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనే బ్యానర్ నుండి ఒక 5-6 డేస్ బ్యాక్ అయితే ఓజీ 2 ఉంటుందని అయితే కన్ఫర్మ్ చేస్తూ ఒక ట్వీట్ వేయడం అయితే జరిగిందండి. ఆ ఒక్క ట్వీట్కి 10 మిలియన్స్ పైగా వ్యూస్ అయితే రావడం జరిగిందండి. ఆ ట్వీట్కి వచ్చిన వ్యూస్ ద్వారా చెప్పుకోవచ్చండి ఓజీ 2 మీద భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని మనకైతే అర్థమవుతుందండి. ఒక ట్వీట్కి 10 మిలియన్స్ పైగా వ్యూస్ రావడం అనేది మామూలు విషయం కాదండి. అది ఓన్లీ కళ్యాణ్ గారి సినిమాలకు మాత్రం అలాంటి రికార్డ్స్ పడుతూ ఉంటాయండి. ఇక ఎందుకు ఓజీ 2 మీద భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకుంటే ఓజీ క్రియేట్ చేసిన విధ్వంసం అలాంటిదండి. ఆ సినిమాలో కళ్యాణ్ గారి లుక్స్ అయినా, కళ్యాణ్ గారిని చూపించిన విధానమైనా, అదేవిధంగా కళ్యాణ్ గారికి ఇచ్చిన ఎలివేషన్ సీన్స్ అయినా, ఆ ఎలివేషన్ సీన్స్లో తమ్మన్ గారు ఇచ్చిన బీజిఎం మ్యూజిక్ అయినా ఒక పీక్ లెవెల్లో ఉంటాయండి. ఇవన్నీ ఫ్యాన్స్కి అయితే విపరీతంగా నచ్చడం అయితే జరిగిందండి. అన్ని అనుకున్నట్టు విధంగా సెట్ అయ్యేసరికి సినిమా కళ్యాణ్ గారి కెరీర్లో నాకు బిగ్గెస్ట్ హిట్గా నిలవడం అయితే జరిగిందండి. ఎప్పుడైతే ఓజీ చూడడం అయితే జరిగింది అప్పటి నుండి అటు కళ్యాణ్ గారి ఫ్యాన్స్లో అయినా మిగతా జనరల్ ఆడియన్స్లో కూడా ఓజీ 2 మీద ఒక విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయిందండి. ఓజీ 2 కళ్యాణ్ గారు ఎప్పుడు తీస్తారు, ఎంత టైంకి తీస్తారు, సినిమా ఉంటుందా లేదా అని ఇలాంటి ఊహాగానాలతో పాటు సినిమా మీద అయితే భారీ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయండి. ఓజీ 2కి ప్రజెంట్ ఎలాంటి హైప్ ఉందో ఆ హైప్ని ఇలానే మెయింటైన్ చేసుకుంటూ సినిమా వరకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అయితే సినిమా టీం వాళ్ళు అటు కళ్యాణ్ గారు ఇటు డైరెక్టర్ గారు అయితే ఉన్నట్టు మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే సినిమా స్టోరీ సిట్టింగ్స్ నుండి అయితే మనకు అప్డేట్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. అది కూడా డైరెక్ట్గా కళ్యాణ్ గారు వచ్చి సుజిత్ గారితో స్టోరీ సిట్టింగ్లో కూర్చోవడం ఇది మామూలు విషయం కదండి. ఎందుకంటే ప్రజెంట్ డేస్లో అంటే కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళాక ఏ సినిమా మీద ఇంత కాన్సన్ట్రేట్ చేయలేదండి. ఓజీ 2కి మాత్రం ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే కళ్యాణ్ గారికి ఓజీ 2ని ఎంత ఇష్టంతో చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఓజీ ఇచ్చిన హిట్ అలాంటిదే అండి. ఓజీ 2 తోటి ఓజీ కన్నా పెద్ద హిట్ కొట్టాలని కళ్యాణ్ గారు అయితే ఫిక్స్ అయినట్టుగా అనిపిస్తుందండి. అందుకనే స్టోరీ సిట్టింగ్ నుండి మనకు సినిమా పైన ఒక హైప్ క్రియేట్ చేసే విధంగా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కళ్యాణ్ గారు కరెక్ట్గా ప్లానింగ్ చేసుకొని వీలైనన్ని డేట్స్ ఓజీ 2 కనుక కేటాయించినట్టయితే సినిమా ఓజీ కంటే పెద్ద హిట్ అవుతుందండి. మనకందరికి ఒక డౌట్ ఉంటుంది, ప్రజెంట్ సుజిత్ గారు అయితే నాని గారు సినిమాకి ఫిక్స్ అయి ఉన్నారు కదా, మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందని మీరు అందరూ అనుకోవచ్చు. కాకపోతే మనకు అటు సుజిత్ గారు అనేది కళ్యాణ్ గారు అయినా ఏ విధంగా ప్లాన్ చేస్తారని మనకి ఇంకా తెలియదు అండి. ఒకవేళ ఇచ్చే అప్డేట్స్ని చూస్తున్నట్లయితే ఈ సినిమా వీలైనంత తొందరగానే వచ్చే విధంగా అయితే కనిపిస్తుందండి. ఎందుకంటే సినిమా ఉంటుందంటే కన్ఫర్మ్ చేసిన ఒక వారం లోపే సినిమాకి సంబంధించిన స్టోరీ సెట్టింగ్లో హీరో డైరెక్టర్ గారు కూర్చున్నట్టు ఇంకొక అప్డేట్ రావడం అయితే ఇది ఒక మంచి విషయమే అండి. ఇదే స్పీడ్ కనుక మెయింటైన్ చేసినట్టయితే సినిమా కంపల్సరీగా 6 to 1 year లోపే సినిమా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి ఇటు బ్లడీ రోమియో మీనే సుజిత్ గారు అయితే ఒక డెసిషన్ తీసుకోవాలండి. ఆ సినిమా గ్యాప్లో ఈ సినిమాని షూట్ చేస్తారా, లేకుంటే ఆ సినిమాని ఆపేసి ఈ సినిమాని ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేస్తారనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు. కాకపోతే వీలైనంత తొందరగా ఓజీ 2 రావాలని ఫ్యాన్స్తో పాటు మనం అందరం కోరుకుందామండి. స్టోరీ పరంగా చూసుకుంటే ఓజీ 2 అనేది ఓజీకి ప్రీక్వెలా సీక్వెలా అనేది ఏదో ఒక ఇష్యూ నడుస్తుందండి. అలా ఎందుకు నడుస్తుందంటే ఓజీ 2 అనేది ఓజీకి సీక్వెల్ అయితే మాత్రం పక్కాగా ఓజీ 2లో ప్రభాస్ గారు కనబడే ఛాన్స్ ఉంటుందండి. అందుకోసమని ఫ్యాన్స్ అందరూ ఇది సీక్వెలా ప్రీక్వెలా దీని మీద అయితే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫ్యాన్స్ అందరూ కోరుకున్నది ఏంటంటే ఓజీ 2 అనేది ఓజీకి సీక్వెల్గా రావాలి, అందులో పవన్ కళ్యాణ్ గారితో పాటు ప్రభాస్ గారిని స్క్రీన్ మీద చూసుకోవాలని అయితే ఫ్యాన్స్ అందరూ అయితే కోరుకుంటున్నారండి. ఫ్యాన్స్ అందరి కోరికని అటు కళ్యాణ్ గారైనా ఇటు సుజిత్ గారైనా పసిగట్టి పక్కాగా ఓజీ 2 అనేది ఓజీకి సీక్వెల్గా తీయాలని మనం అందరం అయితే కోరుకుందామండి. అదేవిధంగా ఓజీ సినిమా రిలీజ్ అయినప్పుడు సుజిత్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాట అయితే చెప్పడం జరిగిందండి, మీరు మల్టీ స్టారర్ సినిమా కనుక తీస్తే ఏ హీరోలతో తీస్తారంటే సుజిత్ గారు ఆలోచించకుండా వెంటనే అటు కళ్యాణ్ గారు ఇటు ప్రభాస్ గారు వీళ్ళిద్దరితో తీస్తానండి. ఎందుకంటే నాకు ఇష్టమైన ఇద్దరు హీరోలు కూడా వీళ్ళిద్దరితోనే, కాబట్టి నేను వాళ్ళిద్దరితో సినిమా తీస్తానంటే చెప్పడం అయితే జరిగిందండి. సుజిత్ గారు చెప్పిన దాని ప్రకారం చూసుకున్నా అదేవిధంగా ఓజీలో మనకు సాహో సినిమా స్టోరీ అయితే లింకప్ చేశారండి. ఈ రెండింటిని కలిపి చూసుకున్న ఓజీ 2లో అయితే పక్కాగా ప్రభాస్ గారు ఉంటారు, లేదా ప్రభాస్ గారి కామియో అయినా ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చండి. మనం అందరూ అనుకున్న విధంగా ఓజీ 2లో ఇటు కళ్యాణ్ గారితో పాటు ప్రభాస్ గారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఆ సినిమా ఏ రేంజ్లో హిట్ అవుతుందో మనం చెప్పనక్కర్లేదండి. ఎందుకంటే అటు ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయినట్టు ప్రభాస్ గారు, అదేవిధంగా టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ అయిన కళ్యాణ్ గారు ఇద్దరు స్క్రీన్ మీద కనబడితే ఇక స్క్రీన్లు తగలబడిపోతాయని చెప్పొచ్చండి. సుజిత్ గారు ఏ విధంగానైనా ప్లాన్ చేసి ప్రభాస్ గారి డేట్స్ని అడ్జస్ట్ చేసుకొని ఓజీ 2కి ఒక 10 to 20 minutes వరకు ఉండేలా ప్లాన్ చేస్తే మాత్రం ఇక సినిమా పాన్ ఇండియా రేంజ్లో పెద్ద హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే ప్రభాస్ గారి రేంజ్ ఇండియా లెవెల్ అందరూ తెలిసిన విషయం అండి. అదేవిధంగా ఓజీ కూడా నార్త్లో థియేటర్లో ఆడకపోయినా కానీ ఓటీటీలో అయితే బాగా ఆడడం అయితే జరిగింది. అదేవిధంగా ఓజీ సినిమా నుండి వచ్చిన సాంగ్స్ అయినా, ముఖ్యంగా ఇమ్రాన్ హష్మి ఉండడం వల్ల ఆడియన్స్ అయితే ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ అంటే ట్రైలర్ అయినా, గ్లిమ్స్ అయినా, సాంగ్స్ అయినా ఎక్కువ అయితే చూడడం జరిగిందండి. అందులో చూసుకుంటే మనకి ఇమ్రాన్ హష్మి గారు వచ్చే ఓమీ బాయ్ అనే సాంగ్ అయితే అటు నార్త్లో అయితే విపరీతంగా అట్రాక్ట్ చేసిందండి నార్త్ ఆడియన్స్. ఎందుకంటే అందులో ఇమ్రాన్ హష్మి గారిని చూపించిన విధానమైన ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ అయినా, ఇమ్రాన్ హష్మి గారికి ఇచ్చిన ఆ మ్యూజిక్ అయినా అటు నార్త్ ఆడియన్స్కి అయితే విపరీతంగా నచ్చడం జరిగిందని మనం కూడా యూట్యూబ్లో చూసుకోవచ్చు. దానికి సంబంధించిన రియాక్షన్
రియాక్షన్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి యూట్యూబ్లో, మనం కూడా చూసుకోవచ్చు అవన్నీ. కళ్యాణ్ గారిని చూసుకున్నా కూడా కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా మీద స్పెషల్గా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నట్టు మనకు అనిపిస్తుందండి. ఎందుకంటే కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత ఇంత కాన్సన్ట్రేట్గా ఒక సినిమా సిట్టింగ్స్లో కూర్చున్నట్టయితే మనకి ఎక్కడైతే కనిపించలేదండి. ఓన్లీ ఓజీ 2కి మాత్రమే కనిపిస్తుంది. కళ్యాణ్ గారు అటు సుజిత్ గారు అయితే పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తుందండి. సో అనుకున్నట్టుగా అన్ని కుదిరి ఇటు ప్రభాస్ గారి డేట్స్, ఇటు కళ్యాణ్ గారి డేట్స్, అదేవిధంగా తమన్ గారు ఓజీలో ఏ విధంగా అయితే మ్యూజిక్ ఇచ్చారో దానికి మించి మ్యూజిక్ కనుక కుదిరి అన్ని అనుకున్న విధంగా కుదిరి ఈ సినిమా ఇండియాలోనే ఒక పెద్ద హిట్ కావాలని అటు కళ్యాణ్ గారి ఫ్యాన్స్తో పాటు మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదేవిధంగా సినిమా షూటింగ్ కూడా వీలైనంత త్వరగా స్టార్ట్ అయ్యి వీలైనంత త్వరగా సినిమా రిలీజ్ కావాలని మనం అందరం కోరుకుందాం.